ట్యుటోరియల్ ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి తెలంగాణ అసెంబ్లీలో ఏవైతే ఉన్నాయో 80,000 జాబ్స్కి సంబంధించి మనకి గ్రూప్స్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకేసారి అంటే ఇక్కడ రావడం జరిగింది అనమాట. పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ సన్నాహాలు చేస్తున్న టీఎస్ఎస్పిసి అంటూ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ప్రధాన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి నోటిఫికేషన్పై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే గ్రూప్ 1 రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 4కి సంబంధించి కూడా మనం 9,000 పైగా ఉన్నటువంటి వేకెన్సీ సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ 2 సంబంధించి 582 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3 సంబంధించి 1,373 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ రెండింటిని కలిపి విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేయడం కంటే రెండు గ్రూపుల్లో పోస్టులు అనేది కలిపి ఒకే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇప్పటికే టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి ప్రధానంగా దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు అయితే చేసినట్లు ఉందన్నమాట. ఇక గ్రూప్ 3లో ప్రధానంగా సీనియర్ అసిస్టెంట్లు కానివ్వండి, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్, టైపిస్ట్ వంటి పోస్టులు ఉండగా గ్రూప్ 2లో వచ్చేవాటికి గ్రేడ్ 3 పురపాలక కమిషన్లు ఏసీటీఓ అనమాట, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, అబ్కారీ ఇన్స్పెక్టర్, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి కానివ్వండి, విస్తరణ అధికారి, సహాయ రిజిస్ట్రార్ ఈ రకంగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా గ్రూప్ 4కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో చెప్పిన విధంగానే ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా క్లియర్గా దీనికి సంబంధించి చెప్పడం జరిగిందనమాట. ఇక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1201 ఉద్యోగులకు మరో నోటిఫికేషన్ విడుదల అంటూ దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ పోస్టులు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనకి క్లియర్గా 70 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు కానివ్వండి. ఇంకా అదేవిధంగా లైన్మెన్, జూనియర్ లైన్మెన్ 1000 ఉండగా సబ్ ఇంజనీర్ పోస్టులు వచ్చేటి 201 ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రారంభం కానున్నాయి. ఇంకా అదేవిధంగా జూనియర్ లైన్మెన్కు దరఖాస్తులు అంటూ కూడా వీళ్ళకి సంబంధించి మొత్తం పోస్టులు 1000 అనమాట. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ కానివ్వండి, అప్లికేషన్ ఫీజు 200 అనమాట. ఇక ఎగ్జామినేషన్ ఫీజు 120 అనమాట. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. అదేవిధంగా మొత్తం పోస్టులకు సంబంధించి ఈ యొక్క సబ్ ఇంజనీర్ పోస్టులు కానివ్వండి, రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఈ సేమ్ ఎగ్జామ్ ఫీజు అనేవి అన్నిటికీ ఒకే విధంగా ఉందన్నమాట. మేబీ రిటర్న్ టెస్ట్ వచ్చేవాటికి జూలై 31 నుండి అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇదిగోండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొలువులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. 1000 JLM 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్. JLM పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు లేదంటూ దీనికి సంబంధించి తెలంగాణ జిల్లాల అభ్యర్థులకు 95% రిజర్వేషన్ సంబంధించి ఉన్నాయి. ఇక అప్లికేషన్ ఫీజుకి సంబంధించి May 19 to June 8 వరకు అనమాట. సబ్ ఇంజనీర్కి సంబంధించి June 15 to July 5 కాల్ టికెట్ డౌన్లోడింగ్ కానివ్వండి. అదేవిధంగా రిటర్న్ టెస్ట్ వచ్చేవాటికి JLMకి సంబంధించి జూనియర్ లైన్మెన్లు July 17, సబ్ ఇంజనీర్ వచ్చేవాటికి July 31 అనమాట. సో దీనికి సంబంధించి క్లియర్గా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కోర్టుల్లో సంబంధించి ఉద్యోగాలు 1406 అనమాట. రెగ్యులర్ కోర్టుగా 38, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులుగా 22, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు 16, కోర్టుకు 1098 పోస్టులు మంజూరు. మరో 14 అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 308 పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇంకా మనకి ఈ యొక్క కొత్త సెషన్స్ కోర్టుకు 31 జడ్జీలు అయితే, జడ్జి కోర్టుకు 31 పోస్టుల చొప్పున ఈ యొక్క జడ్జీలు అయితే అవసరం అన్నట్టు. ప్రధానంగా ఈ పోస్టులు చూసినట్లయితే మనకి పరిపాలనా అధికారి కానివ్వండి, హెడ్ క్లర్క్, ట్రాన్స్లేటర్, యూడీబీసీ, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ 5 అనమాట, టైపిస్ట్ 2, ఫీల్డ్ అసిస్టెంట్ 3, ఎగ్జామినర్, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటర్, ఫుల్ టైం మసాల్చీ పోస్టులు ఇవైతే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి కొత్త సివిల్ కోర్టుకు సంబంధించి 26 వేకెన్సీ సంబంధించి హెడ్ క్లర్క్ కానివ్వండి, యూడీబీసీ కానివ్వండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి 5, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వరు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటర్ 5, ఫుల్ టైం మసాలిస్ట్ పోస్టులు అనేవి ఇక్కడ ప్రధానంగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క పోస్టులు సంబంధించి జిల్లా సెషన్స్ కోర్టు క్యాడర్లో వచ్చేటికి 682 పోస్టులు, 16 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 416 పోస్టులు అయితే మంజూరైనమాట. ఇంకా అదనపు 14 జిల్లాల సెషన్స్ జడ్జి కోర్టులో 308 కొత్త పోస్టులు అయితే మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు అయితే వెలువడిందని. మరో 308 పోస్టుల రాష్ట్రంలో 14 అదనపు జిల్లా సెషన్స్ జడ్జిల కోర్టులో 14 కేటగిరీలో 308 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో డ్రైవర్ కానివ్వండి, అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటర్ మనం చెప్పిన విధంగానే మిగతా 11 కేటగిరీ రెగ్యులర్ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనున్నాయన్నమాట.
చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ పోస్టులు 14, హెడ్ క్లర్క్ 14, ట్రాన్స్లేటర్ 14, ఈడీబీసీ 14, పర్సనల్ అసిస్టెంట్ 14, జూనియర్ అసిస్టెంట్ 42, టైపిస్ట్ 14, ఫీల్డ్ అసిస్టెంట్ 28, ఎగ్జామినర్ 14, కాపీస్ట్ 14, ప్రాసెస్ సర్వర్ 28, డ్రైవర్ వచ్చేవాటికి 14, రికార్డ్ అసిస్టెంట్ 14, ఆఫీస్ సబార్డినేట్ 70 ఉన్నాయన్నమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1200 పైగా ఉన్న వేకెన్సీస్కి సంబంధించి, అదేవిధంగా కోర్టుకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కానివ్వండి, జిల్లా సెషన్స్ కోర్టుకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 by 1 అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు కోర్టుకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. ఇంకా మనకి త్వరలో గ్రూప్ 4కి సంబంధించి, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అప్డేట్స్ అయితే రానున్నాయి. ఇవి ఎప్పుడు వచ్చినా సరే మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.